మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్లో సకుటుంబంగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్తో సిర్లసీమ 2. అమలాపురం ఎంపీ చింత అనురాధ రాజకీయ భవిష్యత్తేంటి? అమలాపురం ఎంపీ సీటును రాజోలు ఎమ్మెల్యేల రాపాక వరప్రసాద్కు ఇచ్చింది వైసీపీ. దీంతో అనురాధ స్టెప్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు అనురాధ భర్త టీఎస్ఎన్ మూర్తి మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. వైసీపీలో అమలాపురం ఎంపీ పి గన్నవరం అసెంబ్లీ టికెట్లను ఆశించి మూర్తి భంగపడ్డారు. వైసీపీలో టికెట్ దొరకలేదని ఆయన బీజేపీ వైపు చూస్తున్నారు. పొత్తులో భాగంగా పి గన్నవరం సీటు కోసం బీజేపీ పట్టుబడుతుంది. దీంతో ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమ టికెట్ తనకే వస్తుందని ధీమాతో ఉండగా, తాజాగా చింత అనురాధ భర్త మూర్తి కూడా బీజేపీ టికెట్ కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఐఆర్ఎస్ అధికారి అయిన టీఎస్ఎన్ మూర్తి కర్ణాటకలో పనిచేసినప్పుడు బీజేపీ అగ్రనేత యడ్యూరప్పతో మంచి పరిచయాలు పెంచుకున్నారు. ఆ పరిచయాలతోనే టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు మూర్తి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితోనూ మూర్తి సమావేశమయ్యారు. ఎస్సీ రిజర్వ్ స్థానమైన పి గన్నవరం నుంచి మహసేన రాజేష్ను అభ్యర్థిగా ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. అయితే రాజేష్పై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన వెనక్కి తగ్గారు. దీంతో పి గన్నవరం సీటు తమకివ్వాలని బీజేపీ పట్టుబడుతుంది. టీఎస్ఎన్ మూర్తి త్వరలోనే బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అమలాపురం ఎంపీ చింత అనురాధ భర్త టీఎస్ఎన్ మూర్తి త్వరలోనే బీజేపీలో చేరనున్నారు. ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గం నుంచి అసెంబ్లీ టికెట్ బీజేపీ పార్టీ నుండి ఆశించడం జరుగుతున్నది. అయితే రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి అయిన ఈ టీఎస్ఎన్ మూర్తి కర్ణాటకలోని ఉద్యోగం చేసేవారు. ఆయన కేడర్ అంతా కూడా కర్ణాటకలో ఉన్నది. కర్ణాటకలోని అక్కడ మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాతోటి ఆయనకి పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలతోటే అక్కడికి వెళ్ళి ఢిల్లీలో ఈ మేరకు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరిని కూడా కలవడం జరిగింది. కలిసి ఇక్కడ ఈ మేరకు తను పి గన్నవరం టికెట్ను ఆశిస్తున్నట్లుగా ఆమె దృష్టికి తీసుకుని వెళ్ళారు. అలాగే నడ్డా దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళి తనకు ఈసారి ఎన్నికల్లో తనకు అక్కడ పి గన్నవరం టికెట్ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ పార్టీ టికెట్ తనకి ఇప్పించాలని చెప్పి కోరటం జరిగింది. అయితే ఈ మేరకు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడవలసి ఉంది. అయితే మీకు చూసినట్లయితే ఈసారి ఎన్నికల్లో అమలాపురం ఎంపీ చింత అనురాధకి టికెట్ ఇవ్వకుండా వైసీపీ అయితే పక్కన పెట్టడం జరిగింది. అయితే ఈ మేరకు తన భార్యకు టికెట్ రాని కారణంగా, అలాగే దీని కూడా ఈసారి తన భార్యకు టికెట్ ఇవ్వట్లేని కారణంగా తనకు అమలాపురం ఎంపీ టికెట్ కానీ, అలాగే పి గన్నవరం టికెట్ కానీ తనకి ఇవ్వాలని చెప్పి వైసీపీ అధిష్టానాన్ని అభ్యర్థించడం జరిగింది. అయితే ఆ అధిష్టానం కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో దీన్ని కూడా ఈసారి ఎలాగైనా బీజేపీ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి ఈయన టీఆర్ఎస్ఎన్ మూర్చి తను ప్రయత్నాలు చేయడం జరుగుతున్నది. దీనిలో భాగంగానే తను బీజేపీకి సంబంధించి పొత్తులో భాగంగా బీజేపీకి ఇక్కడ పి గన్నవరం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతున్నది. దీనిలో భాగంగానే ఆయన వెళ్ళి ఢిల్లీ పెద్దలను కలుసుకుని తనతోటి ఢిల్లీ పెద్దల ద్వారాగా ఈయన ఇక్కడ పి గన్నవరం బీజేపీ టికెట్ను సాధించుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నది. అయితే ఇప్పటికే అక్కడ పి గన్నవరానికి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా అక్కడ మహసేన రాజేష్కు తొలి విడతలోనే టికెట్ కేటాయించడం జరిగింది. అయితే కొంత హిందూ సంఘాలు కానీ వాటిని కానీ తను అనుచిత వ్యాఖ్యలు చేశాడు, హిందూ దేవుళ్ళ మీద చేశాడనే నేపంతో అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన నెలకొనడంతో అక్కడ మహాసేన రాజేష్ అక్కడ పోటీ నుంచి తప్పుకోవడం జరిగింది. అయితే దీంతో ఖాళీగా ఉన్న ఇక్కడ టీడీపీకి సంబంధించి మరొక అభ్యర్థిని ఎంపిక చేయడానికి అక్కడ కసరత్తు చేసినప్పటికీ కూడా ఇక్కడ ఈ మేరకు అధిష్టానం అయితే ఈ టికెట్ బీజేపీకి అంటే తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలోని ఇక్కడ టికెట్ ఖాళీగా ఉండడంతో పి గన్నవరం టికెట్ ఖాళీగా ఉండడంతో ఇలాగా బీజేపీ తోటి పొత్తు కూడా కుదరడంతో ఇక్కడ పి గన్నవరం స్థానాన్ని బీజేపీకి అప్పగించడానికి కూడా పొత్తులో భాగంగా నిర్ణయం కుదరడం జరిగింది. దీనిలో భాగంగానే ఈసారి పి గన్నవరం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తారనే నమ్మకంతో ఇక్కడ టీఎస్ఎన్ మూర్తి ఇంకా ఈ టికెట్ కోసం ప్రయత్నాలు అయితే ముమ్మరం చేయడం జరుగుతున్నది. ఇప్పటి వరకు కూడా అమలాపురం ఎంపీగా ఉన్న చింత అనురాధకి టికెట్ రాని కారణంగా ఈసారి తన భర్త
ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయంతో వచ్చి ఈ మేరకు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేయడం జరుగుతున్నది. అయితే ఇతనికి టికెట్ కేటాయిస్తారా లేదా అనేది 1-2 రోజుల్లో బీజేపీ అభ్యర్థుల్లో లిస్టు ఖరారు కానున్న నేపథ్యంలోని మరి 2 రోజుల్లో తేలే అవకాశాలు కూడా ఉన్నట్లుగా స్థానికులందరూ కూడా భావించడం జరుగుతున్నది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీ